శ్రీకృష్ణుడికి ఒకే బిరుదు 4 సార్లు వచ్చింది. ఒకే బిరుదు ఇన్నిసార్లు పొందినవాడు ఎవడో ఉండడు. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక బిరుదు ఒకసారి ఇస్తారు. కానీ మొదటిసారిగా వరాహావతారంలో భూమిని పైకెత్తాడు ఆయన. వరాహావతారంలో భూమిని పైకెత్తగానే గో అంటే భూమి, భూమికి గాం విందతి అంటే భూమికి ఆనందం కలగజేశాడు గనక గోవింద అని బ్రహ్మదేవుడు మొదటిసారి ఆయనకి ఆ బిరుదు ఇచ్చాడు. అంటే ఎప్పుడో వరాహావతారంలో గోవింద శబ్దం వచ్చింది. మళ్ళీ రెండోసారి ఎప్పుడు వచ్చింది ఆయనకి? రెండోసారి ఇంద్రియాలను అదుపులో పెట్టి హృషికేశుడనే పేరుతో వృషభుడనే పేరుతో తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు అబ్బా ఇంద్రియాలకి బ్రహ్మానందం కలిగించావు, నువ్వు గోవిందుడివి అని మళ్ళీ సనక సనందనాదులు అన్నారు. మళ్ళీ మూడవసారి ఈ సురభి పాల సముద్రం చిలుగుతున్నప్పుడు పుట్టితే అప్పుడు దానిని మళ్ళీ దేవతలకు అందజేస్తే అప్పుడు కూడా నారదాదులంతా కలిసి గోవింద అన్నారు. ఇప్పుడు 4వసారి కృష్ణావతారంలో ఇంద్రుడు మళ్ళీ గోవుల్ని రక్షించావు, గోపాలకుల్ని రక్షించావు, గోవర్ధన పర్వతాన్ని పైకెత్తావు, కాబట్టి నీకు తిరిగి గోవింద బిరుదే ఇస్తున్నాను, ఈ రోజు నుంచి గోవిందుడనే పేరు మరలా సార్థకమవుగాక అన్నారు.